కటక రాశి అంటాం, కర్కాటక రాశి అంటాం. సో ఈ రాశి వారికి 10 ఆగస్టు నుండి 20 ఆగస్టు మధ్యలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మొదటిగా విద్యార్థులకు ఏంటంటే కొంత ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. మీరు ఏంటంటే స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోండి. మీ యొక్క రాశిలో బుధుడు ఉన్నాడు. సో ఏది కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఏ సబ్జెక్ట్ ఏ సిలబస్ ఎప్పుడు చదువుకోవాలి, సో ఎప్పుడు కంప్లీట్ చేసుకోవాలి, ఎప్పుడు అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి, ఇట్లా కొంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకుంటే కనుక మీకు బాగుంటుందండి. ఇక కుజుడు బుధుడింటో ఉన్నాడు కాబట్టి సో ప్లానింగ్ అవసరం, ఎమోషన్ పనికిరాదు. సో దీనికోసం ఏంటంటే స్ట్రెస్ తక్కువగా ఉండాలన్నప్పుడు పోమోడోరో టెక్నిక్, మీరు కనుక ఒక 60 నిమిషాలు కంటిన్యూగా కనుక కూర్చొని ఫోకస్డ్గా చదివితే సో 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవటం, లేచి నిలవటం, వాక్ చేసుకోవటం, వాటర్ తాగడం ఇట్లాంటిది. అంటే మీరు డిస్ట్రాక్షన్ అయ్యి మళ్ళీ ఫోకస్ చేస్తే సో మళ్ళీ మీకు చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎనర్జీగా ఉండగలుగుతారండి. కాబట్టి కంటిన్యూస్గా అవర్స్ కుదరకుండా కూర్చొని చదువుతూ ఉంటారు. మైండ్కి రెస్ట్ అవసరము, బాడీ మూవ్మెంట్ చేయాలి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వాలి. కాబట్టి ఎవరీ 60 మినిట్స్కి ఒకసారి గ్యాప్ తీసుకోండి, 5-10 మినిట్స్, దెన్ యాక్టివ్గా ఉండగలుగుతారు. మరి ఉద్యోగులకు ఏంటంటే కర్కాటకం నుండి వృత్తికి అధిపతి కుజుడు 3వ స్థానంలో ఉన్నాడు. ఏంటంటే 3వ స్థానం నేబర్ కొలీగ్స్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కొలీగ్స్ తోటి సామరస్యంగా ఉండండి, వారి యొక్క సహాయ సహకారాలు మెండుగా ఉంటాయి. లేకపోతే సపోర్ట్ కొంచెం తక్కువగా ఉంది. అదర్వైజ్ ఉద్యోగస్తులకి ఈ మాసంలో కూడా బలంగానే ఉంది, పాజిటివ్గానే ఉందని చెప్పాలండి. గృహిణులకి ఇంట్లో ఉన్న వారికి ఏంటంటే ఏదైనా మాట పట్టింపు వచ్చిందనుకోండి, సో కొంత ఆ సమయంలో కొంత దూరంగా ఉండటం మంచిది. సో వాటిని ఇంకా పెంచుకుంటూ పోతే ఏంటంటే జగడం ఎక్కువైపోయి వాదోపవాదాలకు దారితీస్తుంది. సో ఆ యొక్క వాతావరణం, కుటుంబ వాతావరణము చెల్లాచెదరయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బెటర్ అలాంటి సిచ్యువేషన్ ఉందంటే కనుక మీ అవసరం లేదనుకున్నప్పుడు కామ్గా ఉండటమే ఉత్తమం అండి. మరి నిరుద్యోగులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే మీ యొక్క ప్రయత్నాలు కంటిన్యూ చేయాలండి. ఆలస్యం అవుతుంది గ్యారంటీగా, ఈ 10 రోజుల్లో కొంత డిలే అవుతుంది. సో మీరు అప్లై చేసినా కూడా అంత బాగానే ఉందంటారు, రెస్పాన్స్ రాదు మేనేజ్మెంట్ నుంచి, కొంత డిలే అయ్యే అవకాశం ఉంది. కానీ బట్ ఎఫర్ట్స్ అయితే ఆపకుండా ప్రయత్నాలు చేయండి. మరి కర్కాటక రాశి వారికి వ్యాపారంలో అంటే ముఖ్యంగా డబ్బులు వసూలు, కొంతమంది మీరు లైన్స్కి ఐటమ్స్ ప్రొడక్ట్స్ ఇస్తూ ఉంటారండి, అవి తిరిగి రాబట్టుకునే విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. డబ్బు రావడం కొంచెం టైట్గా ఉంటుంది. సో 20 తర్వాత మళ్ళీ గ్రహస్థితులు మారినప్పుడు మీకు అనుకూలత ఉంటుంది. కాబట్టి సో మీ చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూ ఉండండి, వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా డిసిప్లిన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మోటివేషన్ ఒకటే కాదు, బాగా జరిగి బాగా డబ్బులు వచ్చినప్పుడు మోటివేట్గా ఉంటాం, అట్లా అని కాకుండా డిసిప్లిన్ కంటిన్యూగా వర్క్ చేసుకుంటూ వెళ్తాం. సో ప్రాసెస్లో కొంత డిలే అవుతుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇట్లా మీరు కనుక మీ మైండ్ సెట్ ఉంటే కనుక డెఫినెట్గా మీరు వ్యాపారంలో సక్సెస్ కాగలుగుతారు. ఎందుకంటే వ్యాపారాధిపతి శని వక్రీకరించాడు కాబట్టి కొంత డిలే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి బెటర్ సో కొంత ఓపికగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. ఖర్చులు అది కాస్త అధికంగానే ఉంటాయండి.